ఇప్పుడు మనం ఓవ్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి. నెల నెల మిడ్ సైకిల్ ఎగ్ రిలీజ్ కావడంని మనము ఓవ్యులేషన్ అని అంటాము. ఈ ఓవ్యులేషన్ అనేది యూజువల్గా ఎప్పుడు జరుగుతుంది? పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే ఆడవాళ్ళలో ఓవ్యులేషన్ అనేది మిడ్ సైకిల్ అంటే 10 నుండి 18 రోజుల లోపల యూజువల్లీ ఓవ్యులేషన్ జరుగుతుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చే వారికి ఈ ఓవ్యులేషన్ అసలు జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే ఎప్పుడు జరుగుతుంది అని మనము తెలుసుకోవడం కష్టం. ఈ ఓవ్యులేషన్ అయ్యే టైంకి ఏమన్నా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయా? చాలా మంది ఆడవారిలో ఓవ్యులేషన్ టైంలో సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేటివి ఏమీ ఉండవు. కానీ కొందరికి మాత్రం ఈ ఓవ్యులేషన్ టైంలో కొన్ని సిమ్టమ్స్ అనేటివి తెలుస్తాయి. లోవర్ అబ్డామెన్ అంటే పొత్తి కడుపులో కొందరికి పెయిన్ అనేది, నొప్పి అనేది ఏర్పడుతుంది. లేదా పొత్తి కడుపులో ఫుల్నెస్ ఉండడము, కొందరికి స్పాటింగ్ అంటే చుక్కలుగా బ్లీడింగ్ అవ్వడము, ఇటువంటి సిమ్టమ్స్ ఓవ్యులేషన్ టైంలో తెలుస్తాయి. ఈ ఓవ్యులేషన్ అనేది మీరు ఇంట్లోనే ఉండి ఎప్పుడు అవుతుంది అని తెలుసుకోగలుగుతారా? అవునండి, దీనికి కొన్ని వేస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి LH కిట్స్. ఈ LH కిట్స్ అనేటివి యూరినరీ కిట్స్. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టు LH హార్మోన్కి కూడా కొన్ని యూరినరీ కిట్స్ ఉంటాయి. ఈ కిట్స్ ద్వారా LH బాడీలో ఎప్పుడు రైజ్ అవుతుందో తెలుసుకొని ఈ LH కిట్స్ పాజిటివ్ వచ్చినప్పుడు నెక్స్ట్ 12 to 24 అవర్స్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ మ్యూకస్. కింది నుండి సెక్రీషన్స్ ఏవైతే వస్తాయో అవి ఓవ్యులేషన్ టైంలో ఎక్కువ నీరుగా ఉండడము, ఎక్కువ క్వాంటిటీలో ఉండడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి బేసల్ బాడీ టెంపరేచర్. ఓవ్యులేషన్ టైంలో టెంపరేచర్ కొంచెం రైజ్ అయ్యి తర్వాత మళ్ళీ ఫాల్ అవుతుంది. జనరలీ ఈ వేస్ ద్వారా ఇంట్లోనే ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అని మనము కొంతవరకు ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. కానీ ఓవ్యులేషన్ కరెక్ట్గా ఎప్పుడు అవుతుంది అని మనము కన్ఫర్మ్గా తెలుసుకోవాలి అంటే ఫాలిక్యులర్ స్కాన్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఫాలిక్యులర్ స్కాన్స్లో మనము ఫాలికల్ లేదా ఎగ్ అనేది గ్రో కావడం చూసి ఆ ఎగ్ రిలీజ్ కావడం కూడా డైరెక్ట్లీ స్కాన్లో చూడగలుగుతాం. దీని ద్వారా ఎగ్జాక్ట్లీ ఓవ్యులేషన్ ఎప్పుడు అయింది అని మనము తెలుసుకోవచ్చు. ఇంకా మీకేమన్నా ప్రశ్నలు, సందేహాలు ఉంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి కాల్ లేదా మెసేజ్ చేసి మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు.